ప్రస్తుతం మనం జన్నారం మండలి చూసుకున్నట్టయితే, జన్నారం మండలంలో 29 గ్రామాలున్నాయండి. ఈ 29 గ్రామాలలో మనము ఇప్పుడు ఎన్నికలు వస్తే మీరు ఏ పార్టీకి ఓటేస్తారనేది అక్కడున్న సర్వే ఆధారంగా మనకు బీఆర్ఎస్ పార్టీకి 42%, కాంగ్రెస్ పార్టీకి 31%, బీజేపీ పార్టీకి 22, ఇతరులు 105% రావడం జరిగింది. 42%, 31కి ఈ రెండిటి మధ్యల 11% టీఆర్ఎస్ పార్టీ కొంతవరకు ఆధిక్యంలో మనకు కనబడుతుంది ఇప్పుడు. ఈ మండలంలో సర్వే చేసిన విధానం బట్టి మనకు బీఆర్ఎస్ పార్టీ కొంతవరకు మెరుగుగా ఉన్నట్టు మనకు కనబడుతుంది. జన్నారం మండలంలోని లీడర్స్ వివరాలు. మొదటగా బీఆర్ఎస్ పార్టీ రాజారాం రెడ్డి, ఎర్రా చంద్రశేఖర్ జెడ్పీటీసీ, ఎక్స్ జెడ్పీటీసీ, విజయ్ ధర్మ, సుతారి వినయ్ కానీ విజయ్ పడ్డది వినయ్, జుక్కా భూమేష్, శ్రీపతి ఆనందం, పూర్ణచందర్ జన్నారం మండలంలోని బీఆర్ఎస్ పార్టీ నుండి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి చూసుకున్నట్టయితే భారత్ గ్యాస్ రాజశేఖర్, జి మోహన్ రెడ్డి, అల్లం రవి, ముజఫర్, ఇషాక్, కంటెం శంకర్, సుభాష్ రెడ్డి, రియాజ్. ఈ కాంగ్రెస్ పార్టీ నుండి వీళ్ళు ఉన్నారు. ఈ మండలంలోని బీజేపీ నాయకులను చూసుకున్నట్టయితే మధుసూదన్ రావు, ఇతను టీ న్యూస్లో ఇంతకుముందు పనిచేశాడు. మల్లేష్ యాదవ్, బద్రీ నాయక్, కొంతం శంకరయ్య, శ్రీపతి బుచ్చన్న, స్వదేశీరావు వీళ్ళు బీజేపీ పార్టీలు ఉన్నారు. న్యూట్రల్ పర్సన్గా మాదాడి పూర్ణచంద్రరావు, బాపు అంటారు, ఇతను కాంట్రాక్టరు, కాశెట్టి లక్ష్మణ్ వీళ్ళు మండలంలో కొంతవరకు న్యూట్రల్గా ఉన్నారని ఇక్కడి ప్రజలు చెప్పడం జరిగింది. పైన తెలిపిన నాయకుల వారి పార్టీకి లాభం చేస్తున్నారా, నష్టం చేస్తున్నారా, ప్రజలకు సేవ చేస్తున్నారా, పూర్తి వివరాలు మీ ముందుకు త్వరలో చెప్పడం జరుగుతుంది.